బెలూచిస్తాన్లోకి చైనా ఆర్మీ వస్తోంది కాబట్టి మేము చేసే స్వాతంత్ర ఉద్యమానికి ఇండియా సపోర్ట్ చేయాలి అంటూ ఒక బలూచ్ నాయకుడు భారత్కి లేఖ రాశారు. మనం 1971లో చూసాం, బంగ్లా ఏర్పాటు కోసం భారత్ సపోర్ట్ చేసింది, అప్పుడు యుద్ధం కూడా చేసింది పాకిస్తాన్ మీద. మరి ఇప్పుడు ప్రత్యేక బలూచిస్తాన్ కోసం భారత్ ఎంటర్ అవుతుందా, రంగంలోకి దిగుతుందా? ఎస్ అండి, ఇప్పుడు బలూచిస్తాన్లో ఉన్న బలూచ్ నాయకుడు మీర్ యార్ బలోచ్, ఈ బలోచిస్తాన్ నాయకుడు భారతదేశానికి ఒక లెటర్ రాయడం జరిగింది. ఆ లెటర్లో ఏమని వస్తుంది, ఈ బలూచిస్తాన్లోకి సిపెక్ అంటే చైనా నుండి పాకిస్తాన్ ద్వారా చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఈ గ్వడార్ పోర్టుని సిపెక్ రక్షణకి చైనా ఆర్మీ, చైనా ఎయిర్ ఫోర్స్ బలూచిస్తాన్లో దిగుతున్నారు. కాబట్టి ఇప్పుడు మేము పాకిస్తాన్తో పోరాడగలుగుతున్నాం, కానీ చైనా ఆర్మీ, చైనా నేవీ వస్తే బలూచిస్తాన్లోకి మాకు పోరాడే శక్తి సరిపోదు. కాబట్టి భారతదేశం మీరు దయచేసి మాకు సపోర్ట్ చేయండి. 1971లో బంగ్లాదేశ్ అవతరణకు పాకిస్తాన్ విభజించి ఎలా సహాయం చేశారో మాకు ఇప్పుడు సహకరిస్తే మేము బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా ఆవిర్భావం అయిపోదు, మేము డిక్లేర్ చేసుకున్నాం. కాబట్టి ఇప్పుడు చైనా వస్తుంది, చైనా వస్తే మీకు కూడా డేంజరే, కాబట్టి మాకు సపోర్ట్ చేయండి, మేము పోరాడుతున్నాం, మీ భారతదేశానికి మేము నిబద్ధం అయి ఉంటాం, లాయల్గా ఉంటామని ఈ బలూచిస్తాన్ మీర్ యార్ బలోచ్ అనే నాయకుడు భారతదేశ ఫారిన్ మినిస్టర్కి, అంటే భారతదేశానికి డిప్లొమాటిక్గా ఒక లెటర్ రాయడం జరిగింది. ఇప్పుడు ఇది ఒక సంచలనం అయిపోయిందండి. ఎందుకంటే బలూచిస్తాన్కి ఇండియా సపోర్ట్ చేస్తుందా లేదా? ఎందుకంటే చైనా ఆర్మీ, చైనా ఎయిర్ ఫోర్సు, చైనా నేవీ గ్వడార్ పోర్ట్ దగ్గరికి, అంటే చైనా బలూచిస్తాన్ దగ్గరికి రావడం అంటే మనకి చాలా చాలా ప్రమాదం. ఇది బలూచిస్తాన్ నాయకుడు చెప్పినట్టు కాదు, భారతదేశం తప్పనిసరిగా ప్రతిస్పందించాలి. తప్పకుండా ఇండియా హ్యాస్ టు బి రెస్పాండెడ్ అనమాట. అంతటి వ్యూహాత్మకంగా అంతటి డేంజర్లో మనం పడిపోతాం. ఆ లెటర్లో చెప్పిందే కాదండి, మనకి కూడా ఒక ప్రమాదం ఉంది. చైనా అక్కడికి ఎందుకు వస్తుంది గుర్తుపెట్టుకోవాలి. చైనా అక్కడికి ఎందుకు వస్తుందంటే ఇండియాని సర్వనాశనం చేయడానికే చైనాకి అక్కడ దిగుతుందండి, గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే బలూచిస్తాన్ అనేది ఎక్కడుంది, ఇండియాలో అరేబియా సముద్రం పైన ఉంది, మనం ముంబైకి దగ్గరగా ఉంటుంది. గ్వడార్ పోర్ట్ ఆల్రెడీ డెవలప్ చేస్తుంది, అక్కడ ఎయిర్ బేసు, నేవల్ బేస్ని డెవలప్ చేస్తుంది. చైనా సబ్మెరైన్స్ అక్కడ ఉండబోతున్నాయి, వచ్చి చైనా షిప్లు అక్కడ ఉండబోతున్నాయి. అక్కడ ఉంది అంటే ఇండియా యొక్క పెట్రోలియం రిజర్వ్స్ అన్నీ మనకి దిగుమతులన్నీ గల్ఫ్ ఏరియా నుంచి వస్తాయి, ఈ రెడ్ సీ, పర్షియన్ గల్ఫ్ నుంచి. అక్కడ చైనా పాగా వేయబోతుంది, అంటే భారతదేశానికి మంచిది కాదు, మన ఎనర్జీ సెక్యూరిటీకి మంచిది కాదు. ఇప్పటికే చైనా అక్కడ ఇండియన్ ఓషన్లోకి రావాలనుకుంటుంది. ఇండియన్ ఓషన్ ఈజ్ నాట్ ఇండియాస్ ఓషన్ అని చెప్తుంది. మరి బలూచిస్తాన్ దగ్గరికి వచ్చేసిందంటే ఇండియా తీర ప్రాంతం దానికి అనువుగా యాక్సెస్ అయిపోతుంది అనమాట గ్వడార్ పోర్టు ద్వారా. సో మనం ప్రమాదంలో పడిపోతాం. ఇండియన్ ఓషన్లో భారతదేశ డామినెన్స్ చైనాకి ఇవ్వాల్సిన, షేర్ చేసుకోవాల్సిన ఒక పరిస్థితి మనకు వస్తుందన్నమాట. అది అస్సలు మంచిదే కాదనమాట. చైనా ఆర్మీ, చైనా నేవీ, చైనా ఎయిర్ ఫోర్స్ గ్వడార్ పోర్టు బలూచిస్తాన్ రావడం అంటే ప్రమాదం అనమాట. ఇంకోటి ఏంటంటే ఈ గల్ఫ్ ప్రాంతం, అంటే ఆయిల్ రిచ్ ప్రాంతం అనేది ప్రపంచంలోనే ఒక వ్యూహాత్మకంగా చాలా ఇంపార్టెంట్ ప్లేస్. అక్కడ రష్యా, చైనా, ఇండియా, అమెరికా అక్కడ ఎప్పుడు సూపర్ పవర్స్, గ్రేట్ గ్లేయం కంట్రీ కింద పోరాడుకుంటూ ఉంటాయి. మరి ఆ ప్రాంతంలో చైనా పటిష్టం అవ్వడం అంటే అమెరికాకి గొడ్డలు పెట్టి, ఇండియాకి గొడ్డలు పెట్టి, ఇండియాకి చాలా మంచిది కాదు. ఎస్పెషల్లీ ఆ ప్రాంతంలో భారతదేశం ఎక్కువ ట్రేడ్ అనేది, ఎక్కువగా ఆయిల్ ట్రేడ్ అనేది అక్కడ నుంచే జరుగుతుంది. ఆ ప్రాంతం మంచిది కాదు. ఇప్పటికి పాకిస్తాన్ గ్వడార్ పోర్ట్ రావడం అంటే ఇండియా ముంబై, గుజరాత్ తీరాలకు సమీపంలో చైనా నేవీ ఉంటుంది. యుద్ధం జరిగితే చాలా చాలా ప్రమాదంలో మనం పడిపోతాం అనమాట. సో చైనా ఆర్మీ అక్కడికి రావడం అంటే ఇప్పుడు బలూచిస్తాన్ నాయకుడు మీర్ యార్ బలోచ్ చెప్తున్నట్టు ఇండియాకు ఒక హెచ్చరిక అనమాట. అంటే ఇప్పుడు బలూచిస్తాన్కి ఇప్పటిదాకా భారతదేశం పూర్తిగా సపోర్ట్ చేయలేదండి, ఎందుకంటే పాకిస్తాన్లో ఇంటర్నల్ అఫైర్స్లో మనం జోక్యం చేసుకోవడం ఏంటని. మరి చైనా ఆర్మీ అక్కడ రావడం అంటే భారతదేశానికి అత్యంత ప్రమాదం. కాబట్టి మరి భారతదేశం రెస్పాండ్ అవుతుందంటే భారతదేశం ఎట్టి పరిస్థితుల్లో రెస్పాండ్ అయ్యి, అంటే బలూచిస్తాన్ స్వతంత్రోద్యమానికి మనం సహాయం చేసే అవకాశాలు మనకి పుష్కలంగా ఉన్నాయి. ఇప్పుడు బలూచిస్తాన్ BLA అంటే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్గనైజేషన్లో భయంకరంగా నిత్యం పోరాడుతూ ఉంటాయి అన్నమాట పాకిస్తాన్ మీద. అంటే పాకిస్తాన్ వాళ్ళు అడ్డుకోగలుగుతున్నారు, సరిపోతుంది. కానీ చైనా వస్తే వాళ్ళ శక్తి సరిపోదు. చైనా నేవీ, చైనా ఎయిర్ ఫోర్సు, చైనా ఆర్మీ వాళ్ళని ఇమ్మీడియట్గా వాళ్ళని తుక్కుగా సర్వనాశనం చేసేసి అసలు ఫ్రీడమ్ మూమెంట్ లేకుండా చేసేస్తుంది అనమాట. మరి ఇలాంటి సందర్భంలో ఇండియాకి మనకి ఆప్త మిత్రులు లాంటి వాళ్ళు ఇప్పుడు బలూచిస్తాన్ దానికి సపోర్ట్ చేయాలి. ఎందుకు సపోర్ట్, ఏ విధంగా సపోర్ట్ చేస్తుందంటే వాళ్ళకి డిప్లొమాటిక్ హెల్ప్ అనమాట. అంటే అక్కడ హ్యూమన్ రైట్ వైలేషన్ జరుగుతున్నాయి,
బలూచిస్తాన్లో పాకిస్తాన్ ఆర్మీ అక్కడ రక్తపాతం సృష్టిస్తుంది, హ్యూమన్ రైట్ వైలేషన్ జరుగుతుంది, అక్కడ రీసోర్సెస్ డెవలప్మెంట్ లేదు. ఇలాగ మనం అంతర్జాతీయ వేదికల మీద బలూచిస్తాన్ ఇష్యూని తీసుకురావాలి. దౌత్యపరంగా మనకున్న మిత్ర దేశాల సహాయంతో, అది ఇజ్రాయెల్ ఇలాంటి దేశాల సహాయంతో. ఈ విధంగా ఈ బలూచిస్తాన్ విషయం అంతర్జాతీయ అవడం వల్ల అక్కడ చైనా వచ్చి అక్కడ మళ్ళీ వాళ్ళ మీద అటాకులు చేస్తే ఆ విషయాన్ని చైనా తట్టుకోలేదు ప్రపంచవ్యాప్తంగా. ఆ విధంగా మనం అలా ప్రొటెక్ట్ చేయొచ్చు. రెండు, భారతదేశం కూడా ఇండైరెక్ట్గా అంటే పరోక్షంగా వాళ్ళకి మిలిటరీ సహాయం చేయాలి, ట్రైనింగ్ అని, ఫెసిలిటీస్ అని. ఈ విధంగా మనం సహాయం చేయడం వల్ల వాళ్ళు చైనాని తట్టుకుని నిలబడి చైనా యొక్క సీపెక్ అంటే బలూచిస్తాన్లో ఈ గ్వడార్ పోర్టు నుండి ఈ కిష్గర్ అంటే చైనా జింజియాంగ్ ప్రావిన్స్ వరకు 3000 కిలోమీటర్లు ఉన్న ఈ ట్రేడ్ రూటు, ఈ కారిడార్ని వీళ్ళు బలూచిస్తాన్ ఎప్పుడు అటాక్ చేస్తూ ఉంటే అక్కడ ట్రేడ్ చేయడం చైనాకి ఇబ్బంది, ఆయిల్ కూడా వెళ్ళదు ఆయిల్ ట్యాంకర్స్తో. ఇది చాలా ముఖ్యం అనమాట. కాబట్టి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి భయపడి చైనా కూడా అక్కడికి దిగే అవకాశాలు మనం వాళ్ళకి ఇవ్వకపోవచ్చు. వాళ్ళకి మిలిటరీ హెల్ప్ మనం చేస్తే ఇండియా ఇండైరెక్ట్గా మిలిటరీ హెల్ప్ చేయడం అనేది పెద్ద ఇష్యూ కాదండి. ఎందుకంటే అరేబియా సముద్రం నుంచి ఇటు ముంబై ఈ ప్రాంతం, గుజరాత్ ప్రాంతం నుంచి మన షిప్పులు వెళ్ళి బలూచిస్తాన్ తీర ప్రాంతంలోకి వెళ్ళడానికి ఎవ్వరికీ చెప్పనవసరం లేదు, అసలు ఎవ్వరికి తెలియకుండా కూడా వెళ్ళిపోతాయి. ఏదే భూభాగం మీద నుంచి వెళ్ళనవసరం లేదు, కాబట్టి ఏదో ఫ్లైట్లో కూడా వెళ్ళనవసరం. కాబట్టి వాళ్ళకి మిలిటరీ సహాయం అనేది ఈజీగా భారతదేశం అందించగలిగింది. ఆ పక్కన ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు సపోర్ట్ చేస్తుంది, తర్వాత ఇరాన్ సహాయం, వాళ్ళ ద్వారా కూడా పరోక్షంగా మనం వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. తర్వాత రష్యా కూడా వాళ్ళకి ఎగ్నెస్ట్గా ఉంది, చైనా అమెరికాలు అక్కడ రావడం. ఎందుకంటే బలూచిస్తాన్ అనేది ఇప్పుడు ఆ నాయకుడు అక్కడ యొక్క లెటర్లో కూడా ఉదాహరించారు, బలూచిస్తాన్లో రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయి, గ్యాస్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి, తర్వాత ముఖ్యంగా ప్రపంచంలోనే ఒక అతిపెద్ద యురేనియం రిజర్వ్స్ అక్కడ ఉన్నాయి. దాని మీద చైనా కన్నేస్తుంది. కాబట్టి భారతదేశానికి యురేనియం రిజర్వ్స్ ఆ ప్రాంతంలో ఉంటే బలూచిస్తాన్ ఇండిపెండెంట్ నేషన్ అవుతే ఆ రీసోర్సెస్ రేర్ ఎర్త్ మన కాంట్రాక్ట్స్ మనకు అక్కడ ఉపయోగపడాలి. అంతేగాని చైనా ఎక్కడో, చైనా బలూచిస్తాన్ మన అడ్డా అంటే మన సెక్యూరిటీ, మన స్పీర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్లోకి చైనా రావడం అంటే అత్యంత ప్రమాదం. కాబట్టి బలూచిస్తాన్కి ఇప్పుడు భారతదేశం హెల్ప్ చేసే అవకాశాలు 100కి 100% ఇక్కడ ఉన్నాయి. భారతదేశం కూడా చాలా వైజ్గా, చాలా యాస్ట్యూట్గా డిసిషన్ తీసుకుని ప్రత్యక్షంగానో పరోక్షంగానో మిలిటరీ సహాయం వాళ్ళకి ఇవ్వడం, తర్వాత దౌత్యపరంగా పొలిటికల్గా వాళ్ళు సపోర్ట్ చేస్తే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఎదుర్కొంటుంది. మరో బంగ్లాదేశ్ వార్లాగా అది ఒక వారు వస్తుంది, దాన్ని నిత్యం మనం పక్కన పెట్టవచ్చు. రెండు, ఇప్పటికే పాకిస్తాను భారతదేశం మీద అటాక్ చేయగలిగితే ఇటు చైనాతోనూ బంగ్లాదేశ్తోనూ ఇది త్రిబుల్ ఫ్రంటో లేదా 2 ఫ్రంట్ వార్ చేద్దాం అనుకుంటుంది. కానీ పాకిస్తాన్ ఇండియా మధ్యలో వార్ జరిగితే ఇదే సమయంలో బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ అక్కడ తిరుగు ఉద్యమం చేస్తే పాకిస్తాన్ 2 ముక్కలు అయిపోతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ భారతదేశం మీద అటాక్ చేయకుండా ఆపాలి అన్నా, టెర్రరిస్ట్ అటాక్ చేయకుండా ఆపాలన్నా బలూచిస్తాన్ రగులుతూ ఉండాలి. కాబట్టి ఇండియా బలూచిస్తాన్ సెపరేట్ చేసి పాకిస్తాన్ ముక్కలు చేసే అవకాశం ఒకటి వచ్చింది. ఇది అజిత్ దోవల్ గారు, భారత రక్షణ శాఖ మంత్రి, విదేశాంగ శాఖ మంత్రి చాలా సందర్భాల్లో ఈ మాట అనడం జరిగింది. అంటే భారతదేశం కూడా సీరియస్గా బలూచిస్తాన్ సపోర్ట్ చేయడానికి థింక్ చేస్తుంది, కంటెంప్లేట్ చేస్తుందని తెలుస్తుంది. ఇప్పుడు ఈ లెటర్తో ఇప్పుడు చైనా ఆర్మీ అక్కడ రావడం అంటే ఇండియా అనేది ఇంకా నిత్యం అంటే డైరెక్ట్గా రంగంలో దిగుతుందని మనం చెప్పొచ్చు.